ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మండపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానములకు అప్పగింపకము. లేని ఎడల అన్యజనుడు వారి దేవుడు ఏమాయనని అనుకుంటురు కదా అని వేడుకొనవలెను. ప్రార్థన చేస్తున్నాను. కృపగల ప్రభువా, పరిశుద్ధుడ, జీవాధిపతి, మీకు వందనాలు. ఈ రాత్రి సమయంలో మీ పాద సన్నిధిలో మీ పక్షంగా నిలబడడానికి అయోగ్యుడనైనటువంటి నాకు మీరు ఇచ్చిన అవకాశం కొరకు కృతజ్ఞతలు. ఇక్కడ నిలబడి ఉన్నంతసేపు మాట్లాడుతున్న ప్రతి మాట మీ దయ ఉన్నట్లు నా ప్రాణాత్మ దేహములు మీ స్వాధీనంలో పెట్టుకోండి. మరి అట్లాగే వింటున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు, ఆచరించే జీవితాలను దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియమైన వాళ్ళరా, ప్రతి వారము కూడా మనము పరిశుద్ధ గ్రంథంలోని ప్రార్థనలు అనే అంశాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఆదికాండం మొదలుకొని ఇప్పటి వరకు యోవేలు గ్రంథం వరకు మనం ధ్యానించుకున్నాం. గత వారం యోవేలు గ్రంథంలోని మొదటి ప్రార్థనని ధ్యానం చేసుకున్నాం. ఇందులో మొత్తం 2 ప్రార్థనలు ఉన్నాయి. వాటిలో మొదటి ప్రార్థన గత వారం ధ్యానం చేసుకున్నాం. ఇవాళ 2వ ప్రార్థనని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. గత వారం విశ్వాసులు చేసినటువంటి ప్రార్థన లేదా ప్రజలు చేస్తున్నటువంటి ప్రార్థన, అలాగే జంతువులు చేస్తున్నటువంటి ప్రార్థన, వాటిని గురించి మనం గత వారం ధ్యానం చేసుకున్నాం. ఈ వారము దైవజనులు, యాజకులు చేయవలసినటువంటి ప్రార్థన గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఈ వాక్యంలో మనం చదువుకున్నటువంటి వాక్యంలో 17వ వచనంలో యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మండపమునకు బలిపీఠమునకు మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు అన్నట్టు. దేవుని సేవకులు లేదా యాజకులు ఎక్కడ సేవ చేస్తారు? ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీనిలో నుంచి ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్చుకొని ఆ తర్వాత ఈ ప్రార్థన అంశంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవుని యొక్క మందిరంలో 3 భాగాలు. ఒకటి ఆవరణము, 2వది పరిశుద్ధ స్థలము, 3వది అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలం అనేది కేవలం యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్తాడు. మిగతా ఎప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళడానికి లేదు. పరిశుద్ధ స్థలం, ఈ పరిశుద్ధ స్థలం దేవుని యొక్క సేవకులు ప్రతిరోజు బల్ల మీద 12 రొట్టెల్ని మారుస్తూ ఉంటారు. ప్రతిరోజు దీపమును వెలిగిస్తూ ఉంటారు. ప్రతిరోజు శుభ్రం చేస్తూ ఉంటారు. ప్రతిరోజు యాజకులు లోపలికి వెళ్తారు. పరిచర్య చేసేటువంటి వాళ్ళు లోపలికి వెళ్తారు, లేవీలు వెళ్తారు. వీళ్ళందరూ పరిశుద్ధ స్థలంలో సంచరిస్తారు. ఆ తర్వాత ఆవరణము అనగా బయట ఉన్నటువంటి కాంపౌండ్.
కాంపౌండ్ లోపలికి అనేక మంది ప్రజలు వస్తారు. దేవుని మందిరానికి రావాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుని మందిరం లోపలికి అనగా కాంపౌండ్ లోపలికి వస్తారు. ఆ కాంపౌండ్కి పరిశుద్ధ స్థలానికి లేదా మందిరానికి మధ్యలో బలిపీఠం కట్టబడి ఉన్నది. ఆ బలిపీఠముని ఇత్తడితో తయారు చేయించాడు మోషే. ఇత్తడి బలిపీఠము అని ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో. దాని మీద కట్టెలు పేర్చి ప్రతిరోజు ఉదయమున సాయంత్రమున దహన బలిని అర్పిస్తూ సమాధాన బలిని అర్పిస్తూ నిరంతరము దేవుని సన్నిధిలో దైవజనులు ప్రార్థిస్తూ ఉంటారు. దైవజనుడు ఎక్కడ ఉంటారు అంటే బలిపీఠానికి దేవుని మందిరానికి మధ్యలో నిలబడుకొని ఉంటారు. బలిపీఠానికి దేవుని మందిరానికి మధ్యలో. యాజకుడికి దేవుని మందిరానికి మధ్యలో ఒక గంగాళం ఉంటుంది. ఆ గంగాళంలో నీళ్లు ఉంటాయి. యాజకుడు మందిరం లోపలికి వెళ్ళిన ప్రతిసారి నీళ్లు తీసుకొని గంగాళంలో నుంచి తన ఒళ్ళు శుభ్రంగా కడుక్కొని అనగా పాదాలను శుభ్రంగా కడుక్కొని మందిరం లోపలికి వెళ్తాడు. ఇక్కడ మనకు చెప్తున్నటువంటి అంశము అదే. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మండపమునకు బలిపీఠమునకు మధ్య నిలబడి, అనగా దేవుని మందిరానికి బలిపీఠానికి మధ్యలో నిలబడి ఏం చేస్తున్నారంట? వాళ్ళు కన్నీళ్లు విడుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము, లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనని అందురు కదా అని ప్రార్థన చేయాలి అంటారు. యోవేల్ గారు దేవుని సన్నిధిలో చెప్పినటువంటి రెండు ప్రార్థనలు కూడా చాలా విలువైన ప్రశస్తమైనటువంటి విషయాలని మనకు నేర్పిస్తాయి. యాజకులు కన్నీళ్లతో ప్రార్థించడానికి కారణం మిడతలు దండు చేసిన విపరీతమైన నష్టం, దానివలన కలిగినటువంటి బాధ దేవుని సన్నిధిలో యాజకులు కన్నీళ్లు విడవడానికి కారణం. దేవుని ఎదుట అన్యులు నిన్ను గురించి తప్పుగా అనుకుంటానేమో, అలాంటి చెడ్డ పేరు నువ్వు ఎందుకు తెచ్చుకుంటావు ప్రభువా అని దేవుణ్ణి అడగమని దైవజనుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దేవుని ఎదుటికి వెళ్ళగానే మోకరించగానే మొదట మనం చూడాల్సింది దేవుని వైపు. హల్లెలూయా. ఆ తర్వాత చూడాల్సింది మన వైపు, ఆ తర్వాత మన వైపు. ఆయన వైపు చూసిన తర్వాత మన వైపు చూసుకుంటే మన జీవితంలో ఎన్ని పొరపాట్లు ఉన్నాయో అన్ని స్పష్టంగా మనకు కనబడుతాయి. ఆయన వైపు చూసిన తర్వాత చుట్టుపక్కల చూడకూడదు. ఎవరితోనూ మనకు సంబంధం లేదు. ఎందుకంటే ప్రార్థన మన హృదయాన్ని మనం చూసుకున్నప్పుడు అందులో నుంచి కలిగేటువంటి స్పందన నిజమైనటువంటి ప్రార్థన. ఆ హృదయంలో ఏముందో అదే ప్రార్థన. నోటితో నువ్వేం చెప్తున్నావో అది ప్రార్థన కాదు. చాలాసార్లు నోటితో నువ్వు అబద్ధాలు పలుకుతుంటావు ప్రార్థనలో. ఎందుకంటే నేను చేసే ప్రార్థన జనాలు విని నన్ను గురించి ఏమనుకుంటారు అని నోటితో అబద్ధాలు. హృదయంలో ఏముందో నీకు తెలుసు, హృదయంలో ఏముందో నీకు తెలుసు. అందుకనే వారి పెదవుల్లో నుంచి వచ్చేటువంటి ప్రార్థన నాకు అసహ్యమైనది అని దేవుడు అంటాడు. ఎందుకంటే పెదవులతో ఏం పలుకుతున్నారంట? అసత్యాన్ని.
వాళ్ళకి తెలుసు వాడు ప్రార్థన చేసేటప్పుడే నేను మాట్లాడేది అబద్ధము, జనాల కోసం ప్రార్థన చేస్తున్నాను, నేను జనాల మెప్పు కోసం ప్రార్థన చేస్తున్నాను, లేకపోతే ఈ విషయాన్ని గురించి నేను బహిరంగంగా ప్రార్థన చేస్తే నలుగురికి నా విషయం తెలిసిపోతుందేమో అన్న భయంతో అబద్ధాన్ని వల్లిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. చాలా మంది పరిస్థితి అదే. ఈ దినాన్ని యథార్థ హృదయంతో ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనల్ని మనం చూసుకోవడం లేదు, మనల్ని మనము చూసుకోవడం లేదు. నా మట్టుకైతే ప్రతిదినం నేను దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రతిసారి, ఆయన వైపు చూసిన ప్రతిసారి, అది ఏ సమయమైనా కావచ్చు, మొదట నా వైపే చూసుకుంటాను. ఎందుకంటే ఆయన చూసిన తర్వాత చూడాల్సింది మనల్ని. దావీదు భక్తుడు 139వ కీర్తనలో అంటాడు కదా, ప్రభువా నాలో ఏమైనా దోషం ఉన్నదేమో నేను చూసుకున్నాను, నువ్వు ఒకసారి నన్ను పరిశీలించి చూడు అని అంటాడు. భక్తుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ అదే కదా అంటాడు, నా యందు నాకు దోషమేమీ కనబడదు, నన్ను నేను విమర్శించుకొనను, నన్ను విమర్శించువాడు దేవుడే అని అంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ముందు మనల్ని మనము చూసుకోవాలి. దేవుని ఎదుట మనల్ని మనం చూసుకున్నప్పుడు మన హృదయంలో కలుగుతున్నటువంటి ఆలోచన నిజమైన ప్రార్థన, నిజమైన ప్రార్థన. యేసయ్యతో మాట్లాడిన సమరయ స్త్రీ తనని తాను చూసుకుంది. హల్లెలూయా. చాలాసేపు తన గురించి బయటికి చెప్పకుండా యేసయ్య దగ్గర చాలా దాచే ప్రయత్నం చేసింది, కానీ ఆయన ముందర దాచడం వీలు కాదని తెలుసుకొని ఆమె ఒప్పుకుని. హల్లెలూయా. తనను తాను చూసుకునింది, తనకు చూపించినటువంటి వాడిని ప్రజలకు చూపించింది. హల్లెలూయా. తనలో ఉన్నటువంటి తనకు చూపించినటువంటి వాడిని ప్రజలకి చూపించింది. ఆమె అదే కదా చెప్పింది, నేను చేసిన వాటినన్నిటిని గురించి నాతో చెప్పిన వాడు ఇదిగో ఈయన మెస్సయ్య కాడా అని. హల్లెలూయా. ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇదే, మనల్ని మనం చూసుకోవాలి. ప్రార్థనలో మనల్ని మనం చూసుకోవాలి. ఎంతసేపటికి ప్రార్థన అంటే, ప్రభువా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఆరోగ్యం, నాకు బాగి, మా అమ్మకు బాగలేదు, మా నాయనకి బాగలేదు, మా తాతకు బాగలేదు, మా ముత్తాతకు బాగలేదు, ఇవే కాదు ప్రార్థన అంటే. ప్రార్థన అంటే నీ హృదయాన్ని దేవుని వైపు చూసిన తర్వాత, నీ హృదయాన్ని నువ్వు చూసుకున్నప్పుడు లోపల నీ గురించి నీకేమనిపిస్తుందో అది దేవునితో చెప్పడం ప్రార్థన. అది దేవునితో చెప్పడం ప్రార్థన. కానీ చాలా మందికి ఈరోజు నా పరిస్థితి లేదు. రెండవదిగా మనం గమనించాల్సింది ఏంటంటే, మనల్ని మనం చూసుకున్న తర్వాత మనలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో చూడాలి. హల్లెలూయా. మనల్ని మనం చూసుకున్న తర్వాత మనలాంటి వాడు, ఉదాహరణకి నేనేమో పాపంలో పడిపోయాను అనుకోండి, ఈ రోజున ఆ పాపాన్ని దేవుడు నాకు జ్ఞాపకం చేసినప్పుడు నన్ను నేను దేవుని ఎదుట ప్రార్థించుకున్న తర్వాత మనలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీ పత్రికలో భక్తుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ అదే అంటాడు, మనలాంటి వాళ్ళు ఇంకనూ అనేకులు ఉన్నారని గుర్తిరిగి వాళ్ళని కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోండి. ఇది రెండవ విషయం, ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సిన రెండవ విషయం. ఇప్పుడు యోవేల్ గారు చెప్తున్నారు, మండపానికి బలిపీఠానికి మధ్యలో ఎవరు నిలబడుకొని ఉన్నారంట? యాజకులు నిలబడుకొని ఉన్నారు. వాళ్ళు కన్నీరు విడవాలి. హల్లెలూయా. వాళ్ళు ఏం చేయాలంట? కన్నీరు విడవాలి. ఎందుకు కన్నీరు విడవాలి అంటే, దేవుని యొక్క ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందిని బట్టి కన్నీరు విడవాలి. హల్లెలూయా. ఎందుకోసం అంట? బెడదలు, చెడ పురుగులు, గొంగళి పురుగులు, పసరు పురుగులు తినేసి ప్రజలు అల్లాడుతూ ఉండగా ప్రజలకు కలిగినటువంటి బాధ,
వాక్యం అంటాడు పశువులు కూడా ఎగరోచున్నవి అని అన్నాడు పోయినసారి మనం చదువుకున్న వాక్యంలో. మరి దేశం ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉండగా దైవజనులైనటువంటి వాళ్ళు దేని కొరకు ప్రార్థించాలంటే ఆ దేశం కొరకు, ఆ దేశం యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయాలి. ఇది మూడవ అంశం మన ప్రార్థనలో. మొదటిది మనల్ని చూసుకోవాలి. రెండవది మనలా ఉన్నటువంటి వాళ్ళని అనేకుల్ని చూడాలి. మూడవది ఇబ్బంది పడుతున్నటువంటి అనేకులని మన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోవాలి. దేశం కొరకు, సంఘం కొరకు, మన ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. అందుకని ఆయన అంటున్నాడు, ఆ ప్రార్థనలో దేవుని దగ్గర నువ్వు ఏమైనా అడుగు, ఇబ్బంది లేదు. దైవజనుడు అంటున్నాడు, ఈ ప్రార్థనలో నువ్వేమడగాలో తెలుసా? అన్యజనులు నీ జనులను అడగదొక్కుతూ ఉన్నారు, వాళ్ళని అవమానానికి అప్పగించేసావు. వీళ్ళు అవమానపడుతూ ఉంటే అన్యజనులు ఏమనుకుంటారో తెలుసా ప్రభువా? వీళ్ళ దేవుడు ఏమైపోయినాడు అని అనుకుంటారయ్యా. మరి ఆ చెడ్డ పేరు నీకు ఎందుకు ప్రభువా అని ప్రార్థన చేయమని చెప్తున్నాడు. హల్లెలూయా. నేను కూడా ఇది చదువుతున్నప్పుడు ఇట్లా కూడా అడగొచ్చా మనము? ఎందుకంటే మనం అవమానపడుతున్న సంగతి ఎవరికి తెలుసు అంట? దేవుడికి తెలుసు. మనం అవమానపడుతున్న సంగతి ఎవరికి తెలుసు? దేవునికి. ఆయన దాని విషయమై మనం అడగకుండానే చర్య తీసుకోగలిగినటువంటి వాడు. కానీ యోవేలు గారు చెప్తున్నారు, బలిపీఠానికి, దేవుని మందిరానికి మధ్యలో నిలబడి చేయాల్సిన ప్రార్థన అన్యజనుల ఎదుట అవమానము కలగకుండా, అయ్యో వీళ్ళ దేవుడు ఏమైపోయినాడు, వీళ్ళకి ఈ టైంలో హెల్ప్ చేయడం ఆయన అని వాళ్ళు మాట్లాడుకోకుండా ఉండేటట్లు నువ్వు సహాయము చేయి. హల్లెలూయా అని ప్రార్థన చేయి. అని వాళ్ళ దేవుడు ఏమాయను అని అనుకుంటారు కదా వాళ్ళు. అలా అనుకునేటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వబాకు అని ప్రార్థన చేయి అని అంటున్నాడు. తన ప్రజలను కాపాడటం ఆయనకి ఇష్టం లేదు అని అనుకుంటే పర్వాలేదు, కానీ ఆయన చేతకాని వాడైపోయినాడు. ఆయన ప్రజల్ని కాపాడుకోవడం ఆయనకి తెలియడం లేదు అని నీ గురించి మాట్లాడుకుంటాడు. కాబట్టి ఆ చెడ్డ పేరు రాకుండా నువ్వు చేయాల్సిన దాన్ని ఈ ప్రజల పక్షంగా చేయి. ఇలాంటి పరిస్థితుల నడుమ యాజకులు తన ప్రజల కొరకు ప్రార్థన చేయమని కోరబడ్డారు. అందుకే వాళ్ళు బదులుగా, వాళ్ళ ప్రార్థనకి బదులుగా దేవుడు వెంటనే ఏం చేశాడంట? ఆన్సర్ ఇచ్చేసాడు. హల్లెలూయా. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేశారు, ప్రార్థన అయిపోయింది, ఇమీడియట్గా జవాబు వచ్చేసింది. హల్లెలూయా. ప్రియులారా, కన్నీటి ప్రార్థనకి చాలా విలువ ఉంటుంది. దావీదు కన్నీటి ప్రార్థన 51వ కీర్తన ఎంత విలువైంది. ఇప్పటికి కూడా దానిలో నుంచి మనం కొన్ని వందలు వేల పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలు కన్నీటి ప్రార్థన కీర్తన గ్రంథంలో మనకు కనబడుతుంది. వాళ్ళు అడుగుతారు, బబులోను దేశస్థులు మమ్మల్ని ఒక సియోను కీర్తన పాడమని అడుగుతున్నారు, మేము ఏమని పాడగలము? వాళ్ళు మా ఇంట్లో ఉల్లాసము కోరిని, మేము ఏమని ఉల్లాసము చూపించగలము అని భక్తులు ప్రార్థన చేస్తారు. వాళ్ళు కన్నీరు విడుస్తున్నారు, ప్రభువా ఎంటర్టైన్మెంట్ కావాలంటున్నారు. ప్రభువా వీళ్ళు నా దగ్గర నుంచి, మేము బాధల్లో ఉంటే ఎంటర్టైన్మెంట్ కావాలంటే ప్రభువా వీళ్ళకి ఏం చేయమంటావు ప్రభువా అని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినటువంటి మరియల ప్రార్థన వృధాగా పోలేదు. లాజరు సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. హల్లెలూయా.
కన్నీరు విడిచి చేసినటువంటి ఇశ్రాయేలు ప్రజల ప్రార్థన వృధాగా పోలేదు. బబులోను దేశంలో నుంచి బయటికి వచ్చారు. కన్నీరు విడిచి ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి ప్రార్థన వృధాగా పోలేదు. ఐగుప్తు నుంచి వాళ్ళు బయటికి వచ్చారు. కన్నీటితో చేసినటువంటి ప్రతి ప్రార్థనకి దేవుడు విలువనిస్తాడు. కన్నీటితో చేసినటువంటి హన్నా ప్రార్థనకి విలువను కట్టి బిడ్డనిచ్చి ఆశీర్వదించినటువంటి వాడు దేవుడు. కన్నీటి ప్రార్థన వృధాగా. అందుకనే దైవజనుడు అడుగుతున్నాడు, యాజకులారా మీరు కన్నీళ్లు విడిచి ప్రార్థన, ఎందుకంటే ఆ కన్నీటి ప్రార్థనకి చాలా విలువ ఉంది ప్రభువా అని బ్రతిమలాడుతూ ఉన్నాడు. యూదులకి దేవుని మందిరం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే అది వాళ్ళందరూ దేవుడిని ఆరాధించుకోవడానికి ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే దేవుని మందిరంలోనికి వచ్చి ఆరాధించుకోవడానికి వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి స్థలం అది. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపములు ఒప్పుకొని ప్రార్థన చేసెను. చాలు. ఏం ఒప్పుకున్నారంట? ఎక్కడ ప్రార్థన చేశారంట? దేవుని సన్నిధిలో తన పాపములు ఒప్పుకుంటూ ప్రార్థన చేశాను. మత్తయి సువార్త 21:13 చదువుతాం. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉందంట? నా మందిరము ప్రార్థనా మందిరం. దేవుని మందిరం ఏంటంటే ఇది ప్రార్థనా మందిరం. మనమందరము దేవుని ఎదుట సంతోషించడానికి, దేవుని దగ్గర దుఃఖించడానికి, దేవుని దగ్గర కన్నీళ్ళు విడవడానికి, దేవుని దగ్గర ఆనందించడానికి, అన్నిటి కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థలం ఇది. అదే యెషయా గ్రంథం 64:11 అంటాడు. సేమ్ అదే మాట అక్కడ ఉంటుంది, చదవండి. అక్కడి నుంచి తీసుకొని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 21:13 దాన్ని మాట్లాడాడు. దాని మూలవాక్యం అది. యెషయా గ్రంథం 64:11. మా పితరుడు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము, మా శృంగారమైన మందిరము అగ్నిపాలయను, మాకు మనోహరములైనవన్నీ నాశనమైపోయేను. వాక్యం అంటున్నాడు మా మందిరం. మందిరం ఎంత ఇంపార్టెంటో ఆయన చెప్తున్నాడు. మా మందిరం ప్రార్థనా మందిరం ఇది. ఆ ప్రార్థనా మందిరంలో మేము చేరి ఉన్నాం. యూదులకు చాలా ప్రత్యేకమైనది. కానీ దేవుడు మనకిచ్చినటువంటి కృప ఏంటంటే ఎక్కడి నుండి మనం ప్రార్థన చేస్తున్నాం అని కాకుండా ఎవరి నామంలో మనం ప్రార్థన చేస్తున్నాం అనేది ఇప్పుడు ముఖ్యమైనది. హల్లెలూయా. ఒకప్పుడు ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాం, ఇప్పుడైతే ఎవరి నామంలో ప్రార్థన చేస్తున్నాం. చదువుకుందాం. 2వ అధ్యాయం 32వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ. హల్లెలూయా. ఆ దినాన్ని ఎవరు నామంలో ప్రార్థన చేసేవారు రక్షించబడతారంట?
యెహోవా నామములో ప్రార్థన చేసేవాడు. రోమపత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో అదే మాట మనం చూస్తాం. చదువుకుందాం. రోమపత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడు వాడు రక్షించబడును. ఇది యోవేలు గ్రంథంలో నుంచి తీసుకున్నటువంటి మాట భక్తులైనటువంటి పౌలు గారు చెప్తున్నాడు. ప్రభు నామమును బట్టి ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళు రక్షించబడతారు. దేవుని యాజకులంట దేవుని యొక్క బలిపీఠానికి మందిరం మధ్యలో నిలబడి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి. రెండవదిగా ఆయన చెప్తున్న మాట, యెహోవా నామములో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. యెహోవా నామములో ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన ప్రార్థన మన పేరున మనం అడుగుకుంటే మన ప్రార్థనకి జవాబు వచ్చేంత పరిశుద్ధత మన ఎవరి జీవితాల్లోనూ లేదు. ఎవరి జీవితాల్లోనూ లేదు. మనం ఈ రోజున పరిశుద్ధులమని పిలువబడుతున్నామన్నా, నీతిమంతులమని పిలువబడుతున్నామన్నా, యథార్థవంతులమని పిలువబడుతూ ఉన్నామన్నా, మరి ఏ పేరైనా మనకు పెట్టినవ్వండి కాక అవన్నీ ఎవరిని బట్టి మనకి ఇవ్వబడుతున్నాయంటే యేసుక్రీస్తు నామాన్ని బట్టి. హల్లెలూయా. ఆయన మన పాపముల కొరకు మరణించాడు కనుక ఆయన మన పాపముల కొరకు మరణించి శిక్ష అనుభవించినందున మనం విడిపించబడ్డాము. కాబట్టి ఆయన నామాన్ని బట్టి మనకి ఈ రోజున ఏ పేరైనను, ఏ ఘనత అయినను, ఏ గౌరవమైనను కలుగుతుంది ప్రియమైనటువంటి వాళ్ళ. కాబట్టి ఆయన నామమున ప్రార్థన చేయాలి. మూడవదిగా మనం గమనించాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి మాట, నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే తప్పకుండా ఆ ప్రార్థనకి జవాబు దొరుకుతుంది. బలిపీఠం దేనికి సాదృశ్యం అంటే జంతువులని, కోడెల్ని, ఎద్దుల్ని బలి ఇవ్వడానికి సాదృశ్యం కాదు. బలిపీఠం దేనికి సాదృశ్యం అంటే నీ హృదయాన్ని విరవడానికి సాదృశ్యం. నీ హృదయాన్ని విరవడానికి సాదృశ్యం. అదే కదా మనం వాక్యంలో చదువుతా 51వ కీర్తనలో, విరిగి నలిగిన హృదయము నీకు ఇష్టమైన బలి. దేవునికి ఇష్టమైన బలి ఏంటంటే విరిగి నలిగిన హృదయం. అందుకనే నేను మొదట దేవుని వైపు చూసిన వాడు ముందు ఎవరి వైపు చూసుకోవాలంటే తన హృదయం వైపు. అందుకనే నేను ఆ మాట చెప్పాను. అప్పుడు ఆ హృదయం విరవబడుతుంది. మనం ఆ పక్కన ఈ పక్కన చూసుకున్నంత కాలం మనకు గర్వమే, మనకు అతిశయమే, మనకు పొగురే. దేవుని వైపు చూసినప్పుడే మనం ఏంటో మనకు అర్థం అవుతుంది. యెషయా భక్తుడు దేవుని వైపు చూశారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఒకసారి చదివారా ఎప్పుడన్నా మీరు? ఎందుకు గుర్తుంటుంది? చాలా చిన్న అధ్యాయం యెషయా గ్రంథం 6వ అధ్యాయం. దాన్ని ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత టైం ఉన్నప్పుడు అంటే టైం తీసుకొని చదవండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయాన్ని టైం తీసుకొని చదవండి. అక్కడ ఉన్నటువంటి కొన్ని మాటలు మనతో ఎంత బాగా మాట్లాడతాయో మనకు అర్థమవుతుంది. ఒక మాటను మాత్రం చదువుతాం. మొదటి వచనం చూద్దాం. రాజైన ఉజ్జియా మృతినందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండుట నేను చూచితిని. ఫస్ట్ ఎక్కడ చూశాడంట? అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండుట నేను. నెక్స్ట్ ఆయన ఏ వైపునకు చూసుకున్నాడంట? 5వ వచనం, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు. ఎవరి వైపు చూసుకున్నాడంట? తన వైపు తాను చూసుకున్నాడు. 3వది ఎవరి వైపు చూశాడంట? తనలాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చూశాడంట. తర్వాత చదువు, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించువాడు నేను ఒక్కడే కాదు, నాలాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది. ముందు నా వైపు, తర్వాత నాలాంటి వాళ్ళు అనేకులు ఉన్నారు వాళ్ళ వైపు. ఇది ప్రార్థన విధానం ప్రియులారా. దేవుడు అలా ప్రార్థన చేస్తే కన్నీళ్లు విడిచి
వెంటనే జవాబిస్తాడంట. యెషయా భక్తుడికి జవాబిచ్చాడు, యోవేలు భక్తుడికి కూడా జవాబిచ్చాడు. యెషయా భక్తుడికి ఆన్సర్ ఎట్లా వచ్చిందంటే, నా పెదవులు బాగలేవు అన్నాడు, వెంటనే తీసుకొచ్చి బాగు చేసేసాడు. హల్లెలూయా. యోవేలు భక్తుడు ప్రార్థన చేస్తూ దైవజనులను యాజకుల్ని ప్రార్థన చేయమన్నాడు. ప్రభా, తిండి లేదు, ఏమి లేదు, కరువు, దేశం అంతా అల్లాడిపోతా ఉంది, ప్రజలకు అన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అని కన్నీరు విడిచి ప్రార్థన చేయమన్నారు. వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసేలా పూర్తయిందో లేదో 18వ వచనం. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనేను. హల్లెలూయా. వెంటనే ఆన్సర్. ఎందుకంటే కన్నీరు ప్రార్థన. చాలా మంది కన్నీరు విడవడం అంటే శాతకానితనం అనుకుంటారు. కాదు. కన్నీళ్ళలో ఉండేటువంటి బలం ఎప్పటికీ ఎందుకంటే నీకు వాళ్ళ కన్నీళ్ళే కనపడుతున్నాయి, దేవుడికి వాళ్ళ ప్రార్థన వినబడుతుంది. హల్లెలూయా. దేవుడికి వాళ్ళ ప్రార్థన వినబడుతుంది. ఎంత బలమైన ప్రార్థన తెలుసా? కొండలను పెకరించగలిగేటువంటి బలమైన ప్రార్థన, రాజ్యాలను కొరదోయగలిగేటువంటి బలమైన ప్రార్థన, శత్రు సైన్యములంతటినీ ఒకే ఒక్క క్షణంలో కొరదోయగలిగినటువంటి శక్తివంతమైనటువంటి ప్రార్థన. మొదలుపెట్టాడు. వెంటనే తన ప్రజల ఎడల జాలి చేసుకున్నాను. 21వ వచనం నుంచి మీరు చదివితే దేవుని ఆన్సర్ ఎంత వండర్ఫుల్ గా ఉంటుందో మీకు అర్థమవుతుంది. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయు. ఏంటంటే యెహోవా గొప్ప కార్యములు చేసేసాడు. అయిపోయింది. పశువులారా భయపడకుడి. ఎందుకంటే పోయిన వారు ఎవరు ప్రార్థన చేశారంటే పశువులు కూడా ప్రార్థన చేసి, పశువులారా భయపడకుడి, గడ్డి బేడల్లో పచ్చిక మలుస్తుంది, చెట్లు ఫలిస్తాయి, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలిస్తాయి. సియోను జిల్లారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. కొత్త ద్రాక్ష రసము, కొత్త తైలమును గానులకు పైగా పొర్లి పారును. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన. ఆడ 17లో ప్రార్థన, 18లో ఆన్సరు, 21లో వాగ్దానం. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రార్థన. యోవేలు తన ప్రజలతో చెప్పాడు, చేయి ప్రార్థన. యాజకులతో చెప్పాడు, చేయి ప్రార్థన. ప్రియులారా, మీకోసం మీరు ప్రార్థన చేయడం ఎంత ముఖ్యమో మీకోసం దైవజనుడిని ప్రార్థన చేయమనడం కూడా. చాలామందికి వాళ్ళకి ఏం చెప్పేది, మనం చేసుకుంటే సరిపోదా అనుకుంటారు. యోవేలుకి ఏమన్నా ఇచ్చారు. యోవేలు ఏం చెప్తున్నాడు? యాజకులారా, దేవుని మందిరానికి బలిపీఠానికి మధ్యలో మీరు ఉంటారు. అక్కడ బలి అర్పించి మీరు వెనక్కి తిరిగి దేవుని మందిరంలోనికి వెళ్తారు. మీరు ప్రార్థన చేయకుండా ఆ ప్రార్థనకి జవాబు మీరు కన్నీళ్ళు విడవండి. దేవునికి ఎదురుగా మీరే ఉంటారు. మీరు కన్నీళ్ళు విడవండి, తప్పకుండా జవాబిస్తారు. వాడు చేశారు ప్రార్థన, దేవుడు వెంటనే ఆన్సర్ చేశారు. హల్లెలూయా. ఇది ప్రార్థనలో ఉన్నటువంటి బలం, కన్నీటి ప్రార్థనలో ఉన్నటువంటి బలం. ఆ ప్రార్థన మనం చేయగలిగితే మన కుటుంబాల్లో మనం ప్రార్థన చేస్తాం. మన దైవజనులకి ప్రార్థన విజ్ఞాపనలు తెలియజేసి మా కోసం ప్రార్థన చేయండి అని చెప్తే ఆ ప్రార్థనకు ఉన్నటువంటి బలము చాలా ఎక్కువైంది. గొప్ప కార్యములను జరిగించగలిగిన శక్తి దానికి ఉంటుంది. దాపరికం ఉండకూడదు,
యథార్థ హృదయంతో దేవుని ఎదుట మనం ప్రార్థించాలి. అలాగే యథార్థ హృదయంతో దైవజనులకు విషయం చెప్పినప్పుడు వాళ్ళు కూడా యథార్థ హృదయంతో కన్నీరు విడిచి ప్రార్థన చేయగా దేవుని యొక్క జవాబు మన కుటుంబాలకి ఆశీర్వాదకరంగా మారింది. తనలోచని ప్రార్థన చేసుకుందాం.